మన సినిమాల్లో మసూద్ అజార్ని కనీసం 100 సార్లు చంపేసి ఉంటారు. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల దాకా అరే మసూద్ అజార్ రారా అని చెప్పి మన హీరోలు అంటాం. మసూద్ అజార్ పాత్రలో ఉన్నాడు ఏ అంటూ వస్తాడు. ఆ పైన మన హీరో 4 కొట్లు కొట్టగానే ఎగిరి పడిపోయి చచ్చిపోతూ ఉంటాడు. కానీ వాడు మాత్రం మన పార్లమెంట్ మీద దాడి నుంచి ఇప్పటిదాకా అనేక దాడుల్లో కీలకమైనటువంటి సూత్రధారిగా పాత్రధారిగా ఉన్నాడు. వాడిని లేపేయడానికి మొన్న మనం మిస్సైల్స్ వేసాం. వాళ్ళ ఉగ్రవాద శిబిరాలకు సంబంధించినటువంటి బిల్డింగుల మీదనే వేసాం. వీడి అదృష్టం బాగుంది, వీడి బంధువుల వర్గం మొత్తం చచ్చింది, వీడు మాత్రం బతికిపోయాడు. వీడు ఆ టైంకి బయట ఉంటుందో బతికిపోయాడు, లేకపోతే వీడు కూడా పోయి ఉంటే దరిద్రం వదిలేది. ఈ లష్కర్ తోయిబాకి సంబంధించిన డిప్యూటీ కమాండర్ గారు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఇప్పుడు తాజాగా వార్నింగ్ ఇస్తున్నాడు. పహల్గామ్ తరహా ఇన్సిడెంట్స్ భారతదేశంలో మరిన్ని చేస్తారట, అరాచకం చేస్తారట, ఖచ్చితంగా నిరూపిస్తాం మేమేంటో అని చెప్తున్నాడు. కరెక్టే, వాడు నిరూపిస్తాడు. ఇక్కడ ఎవరు చేతులు కట్టు కూర్చుని ఉన్నారు? ఇదివరకడికి మళ్ళీ ఎవడొచ్చి దాడి చేశాడో వాడి కోసం వెతుక్కుంటూ వాడి చుట్టూతా తిరుగుతున్నామా? ఇప్పుడు అంత పెచ్చోళ్ళు ఎవరు లేరు. ఆడొక ప్లేయర్ని బేస్ చేసుకునేందుకు టీం హెడ్నే లేపేస్తాం, టీంనే లేపేస్తాం. మళ్ళీ మీరు వస్తారు, ఎవడండ తీసుకుని వస్తారు? పాకిస్తాన్లో సైన్యాన్ని తీసుకుని వస్తారు. పాకిస్తాన్ సైన్యం సహకారంతో ఐఎస్ఐ డబ్బులతో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వెనకాల ఉండే వాళ్ళ ద్వారా తీసుకుని వస్తారు. గుడ్. ఇక్కడ కూడా అరాచకం చేస్తారు, ఏదో ఒక విధ్వంసం చేస్తారు. ఇదివరకే మళ్ళీ వెర్రి ఏదో ప్రభుత్వాలు లేవే. ఇప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? నువ్వు దాడి చేస్తావు. మొన్న చంపి మరి వెళ్ళి చెప్పుకో మోడీకి అన్నారు. మోడీకి చెప్తే ఏమైంది? పాకిస్తాన్కి ఉచ్చబడింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవాళకి కూడా కంటి మీద నిద్ర రాకుండా ఉంది. ఏ టైంలో వచ్చి ఎవరేం చేస్తారో అన్నట్టు. భారతదేశం కొట్టిన దెబ్బకి వాళ్ళకి సంబంధించినటువంటి వాయు స్థావరాలు దెబ్బతిన్నాయి, వాళ్ళకి సంబంధించిన ఉగ్రవాద శిబిరాలు దెబ్బతిన్నాయి. ఇదే మసూద్ అజర్ గాడికి సంబంధించిన కొంపలో వాళ్ళందరూ చచ్చారు, శవాలై ఉన్నారు. రేపు పొద్దున ఊరుకుంటారా? ఇంకో 100 దాడులు జరుగుతుంది. భారతదేశం పాకిస్తాన్ ఏమైనా వదిలిపెడుతుందా ఏంటి? తీవ్రవాది చర్యలకి చూస్తా కూర్చుని ఆ వచ్చినోడు వెనకాల తిరుగుతా దర్యాప్తు సంస్థలను అట్టాకి కాలక్షేపం చేసే రోజులు కాదు ఇవి. మూలాలను లేపేసేటటువంటి రోజులు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ రష్యాని లేపుతున్నది, కానీ ఆ మధ్యలో వచ్చిన సైనికులను కాదు. సైనికులు అందులో సమిధులు అయిపోతారు. అట్లా రేపు పొద్దున ఈడు కూడా రేపో మాపో వస్తాడు. కాకపోతే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ముచ్చటేస్తుంది అన్నమాట.